సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడల్లా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి వరకు నామినేటెడ్ పదవులు అనుభవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళంతా కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు దాదాపుగా. సో ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒక వ్యక్తికి ఏపీఎస్పీ డీసీఎల్లో ఒక నామినేటెడ్ పోస్ట్ ఉంటే ఒక కీలకమైనటువంటి పదవి ఒక వ్యక్తికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సడన్గా ఈరోజు దాన్ని రద్దు చేశారు. అసలు ఎందుకు, ఏం జరిగింది అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ఎవరికైతే పదవి ఇచ్చారో ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాల్లోకి వెళ్తే, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏఏజీగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అసిస్టెంట్. సో ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమాని. ఉదయ్ కుమార్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి ఏదో ఉంది. సో ఓవరాల్గా ఇతనికి పదవి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్గా ఉండే వాళ్ళంతా దీని మీద తీవ్రంగా విమర్శలు చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ప్రభుత్వం ఏంటి ఇలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి గట్టిగా తమ నిరసన తెలియజేయటంతో ఓవరాల్గా ఇతను పదవి నుంచి తప్పించారు. మ్యాటర్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అంగళ్ళ అల్లర్ల కేసు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు పొంగనూరు పర్యటనలోకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ దాడి జరగటం, కొంతమంది ఒక సిఐకో ఎస్ఐకో కన్ను కూడా పోయిందని చెప్పి టీడీపీ వాళ్ళే అప్పుడు దాడి చేశారని చెప్పి ఒకవైపు, లేదు వైసీపీ వాళ్ళే దాడి చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రౌడీలు వచ్చి చేశారని చెప్పి మరొక వైపు పెద్ద కేసు ఇది అప్పట్లో. సో దీంట్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా, టీడీపీ కార్యకర్తలకి వ్యతిరేకంగా కేసు వాదించినటువంటి వాళ్ళల్లో ఈ వ్యక్తి ఒకడు. సో మరి అలాంటి వ్యక్తికి తీసుకొచ్చి మీరు పదవి ఎట్లా కట్టబెడతారని చెప్పి టీడీపీ వాళ్ళంతా గట్టిగా గగ్గోలు పెట్టేటప్పటికి ఓవరాల్గా అతన్ని పదవి నుంచి తొలగించారంట. సో మరి అసలు ఈ పదవికి ఇతన్ని ఎవరు సిఫార్సు చేశారనే దాని మీద అంతర్గతంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దీని మీద విచారణకు ఆదేశించడం జరిగిందంట. ఇంకేముంది, పదవి వచ్చిందని ఆనందపడినంతసేపట్లో పదవి ఊడబీకారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.